రమేష్కి మద్దతుగా అంటే అక్షరానికి మద్దతుగా నిలబడదామని ఇక్కడికి వచ్చాను. నేను గెస్ట్గా మామూలుగా ఒక ప్రేక్షకుడిగా వచ్చాను నిజానికి. అయితే రమేష్తో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. 30 ఏళ్ల క్రితం 1996లో అనుకుంటా, 95, 96లో ఆంధ్రభూమిలో వెన్నెల అని ఒక పేజీ పెట్టాను నేను. ఒక 4 పేజీలది. ప్రతి శుక్రవారం నాడు వెన్నెల అని ఒక స్పెషల్ సినిమా ఎడిషన్ స్టార్ట్ చేశాను. అప్పటిదాకా లేదు. 4 పేజీల ఎడిషన్ పెట్టినప్పుడు సరే కాంటెంపరీ సినిమాలు వాటి మీద రాస్తూ కూడా అప్పుడు రమేష్ సినిమా చరిత్ర ఇది వీటికి సంబంధించిన ఇప్పుడు అంటున్న హెచ్ఎం రెడ్డి కానీ ఇవన్నీ కూడా వ్యాసాలు అప్పుడు వచ్చి డిస్కస్ చేసినప్పుడు అవును మనము వర్తమానము చెప్పడమే కాదు కదా, మనం గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉండేది అప్పుడు. సో అందుకోసం గతానికి సంబంధించిన చాలా వ్యాసాలు అప్పుడు వెన్నెల్లో రమేష్ రాశాడు 30 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు వస్తున్న దర్శకులు వీళ్ళందరికీ నిలబడాలి, మనకి ఏంటి తెలియాలంటే డెఫినెట్గా మనకు గతం అవసరం అవుతుంది 100%. ఇంతకుముందు మిత్రుడు బుక్ పరిచయం చేస్తూ అన్నాడు ఫిలిం ఫెస్టివల్స్ ఇవన్నీ అవసరం లేదని. అంటే మేము నిజానికి ఫిలిం ఫెస్టివల్ నుంచే మేము సినిమా అంటే ఏంటి తెలుసుకున్నాం. ఒకప్పుడు నరసింహరావు సారు వీళ్ళందరూ మాకు అక్కడే ఫిలిం ఫెస్టివల్స్లోనే పరిచయం. అంటే వీళ్ళని చూడడం అనేది మాకు అప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఫిలిం ఫెస్టివల్స్ కేవలం మీరు ఇప్పుడు ఇంత హైఫై అయినా కూడా మీరు సినిమాని ప్రపంచ సినిమా మీకు కనిపిస్తున్నా కూడా ఫెస్టివల్స్ ఉద్దేశం అది కాదు. చాలా ఉంటాయి ఫెస్టివల్స్ ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా చూస్తాం, మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి, చాలా అనుమానాలు ఉంటాయి, చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నిటినీ మనం తెలుసుకోవాలంటే అక్కడ మనం మేకర్తో కలుస్తాం. మనం మేకర్ మన ప్రశ్నలకి మనకున్న వాటికి సమాధానం చెప్తారు. సేమ్ టైంలో ఫెస్టివల్ వాతావరణం ఏంటంటే ముఖ్యంగా మీకు ఉత్సాహం ఉంటుంది, ఏ సినిమా చూడాలి అనేది మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే చాలా జరుగుతాయి ఒక ఫెస్టివల్లో. నేను ఇక్కడ జరిగిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్ అన్నిటిని రిపోర్ట్ చేశాను. ఇక్కడ మన దగ్గర జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అన్నీ చూశాను. మీరు ఇప్పటికీ చూస్తే మీరు కేరళ ఫిలిం ఫెస్టివల్, ధర్మస్థల, అక్కడ ఇవన్నీ ఎందుకు డిఎఫ్ఎఫ్ఐ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫెస్టివల్స్. అంటే నేను ఏమంటున్నానంటే అఫ్కోర్స్ తెలుగు సినిమా మీద ఒక 30 ఏళ్ళుగా రాసినా కూడా నేను ఆ క్రమంలో నాకు అర్థమైంది ఒక ప్రాంతీయ సినిమా అనేది మనగడ సాగించాలనేది ముఖ్యంగా నాకు వచ్చిన దాంట్లో నుండి వచ్చిన నాకు అవుట్పుట్. అందుకోసం ఈ మధ్య కాలంలో తెలంగాణ సినిమా మీద ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ సినిమాలే మన సినిమాకి, భారతీయ సినిమాకి ఇప్పటికీ బలమైన సినిమా. దీంట్లో డౌట్ లేదు. ఇదంతా పాపులర్ సినిమా కాదు నేను మాట్లాడేది. పాపులర్ సినిమా ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, బాలీవుడ్ నుంచి ఇక్కడ దాకా ఎప్పుడైనా ఉంటుంది. కానీ మీకు ప్రాంతీయ చిత్రాలలోనే మీకు ఎప్పుడైనా సరే ఆ బలం ఉంటుంది డెఫినెట్గా. అంటే మనకి ఎప్పుడో తెలియని ఇప్పటికీ మనము గొప్ప సినిమాలంటే ఇంకా నరసింహారావు గారి సినిమాలే అంటున్నామంటే అది దాని బలం. అది మన కమర్షియల్ సినిమాస్ చాలా రావచ్చు ఇప్పటికీ, కానీ వాటిని తూకం వేసినప్పుడు నరసింహారావు గారి సినిమాలు ఒకవైపు ఉంటాయి, చాలా బలంగా కిందికి ఉంటాయి. ఎందుకు? ఆ ప్రాంతీయ సినిమా గొప్పతనం అది. సో నిజానికి మనం తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని అందరం మర్చిపోయారు. అంటే ఒక రకంగా ఇంతకుముందు ప్రేమరాజ్ చెప్పినప్పుడు వాళ్ళది ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఒక వివక్ష అనేది ఉంది, కొనసాగుతుంది. కానీ ప్రాంతీయ సినిమా పోతుంది అనేది మాలాంటి వాళ్ళ ఒక భయము, ఒక ఆందోళన. అంటే ప్రాంతీయ సినిమాని పోగొట్టుకుంటే ఇంకా మీకు ఏం మిగలదు. ఇంకా రానున్న కాలంలో మీకు ఒక చందనపు కొట్టే వాడు హీరో అవుతాడు, మనం చప్పలు కొడతాం, ఆయన కలెక్షన్స్ కలెక్షన్స్ ఉంటాయి, ఇక కలెక్షన్సే చూసుకోవాలి మనము. కానీ బలమైన పాపులర్ సినిమా, ఒక ప్యారలల్ సినిమా అనేది రాదు, ఉండదు. ఇవి రాయడం మూలాన నిజానికి నాకు దీని మీద కూడా ఒక కంప్లైంట్ ఉంది. మీరు మిగతా భాషల్లో వచ్చిన సినిమా సాహిత్యము తెలుగులో లేదు. తెలుగు అంటున్నాను నేను, తెలంగాణ అనట్లేదు. తెలుగు సినిమాలో లేదు. మీరు ఏ పుస్తకమైనా చూడండి, ఇప్పటి వరకు వచ్చిన ఏ పుస్తకమైనా, సినిమా పుస్తకమైనా తెలుగులో వచ్చింది చూడండి. అంటే నేను ఒక ఎడిటర్గా కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్ నేను ఇన్ఛార్జిగా
చేస్తూ ఉంటాను గత చాలా సంవత్సరాలుగా. నేను అబ్జర్వ్ చేసింది, నాకు వస్తున్న పుస్తకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, నేను చాలా మంది మన మిత్రులతో కూడా చెప్తూ ఉంటా, తెలుగు సినిమా సంబంధించిన పుస్తకాలు మీరు ఏవైనా తీసుకోండి, మీరు మీకు అంతకుముందు ఒకదానికొకటి కాపీయే ఉంటుంది. 1930 అనా, 40, 60 అంటే ఇవన్నీ కూడా విజయ చిత్రంలో వచ్చాయి ఒకప్పుడు. ఆ విజయ చిత్రనే వీళ్ళు కాపీ చేస్తూ మళ్ళీ అన్ని మీరు ఏ పుస్తకమన్నా తీసుకోండి, డెఫినెట్గా అవే ఉంటాయి తప్ప ఒక కొత్త యాంగిల్ ఎక్కడ కనిపించరు మీకు ఏ పుస్తకంలో కూడా. ఎందుకు లేరు? మనకు రచయితలు లేరు. మనకు వస్తున్న పుస్తకాలు కూడా చాలా తక్కువ మిగతా వాటితో. ఇంతకుముందు లోకేశ్వర్ సార్ అన్నారు, మీరు బాలీవుడ్ అన్ని దిలీప్ కుమార్లు ఇవన్నీ చదువుతున్నారు, మన దగ్గర ఎక్కడున్నాయి? ఒక పుస్తకం చెప్పండి అలా. అంటే దిలీప్ కుమార్ మీద అద్భుతంగా రాస్తున్నారు, అమితాబ్ బచ్చన్ మీద అద్భుతంగా రాస్తున్నారు. మీరు ఏ హీరో, మీరు ధర్మేంద్ర మీద పుస్తకం ఉంటుంది, హేమమాలిని మీద పుస్తకం ఉంటుంది. చాలా అసలు నేను కూడా చదివితే అసలు ఎంత అద్భుతంగా రాస్తారంటే ఆ పుస్తకాలను అంత అద్భుతంగా రాస్తారు. మన దగ్గర ఒక్క పుస్తకం ఉండదు. ఎందుకు అంటే మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా సరైన విమర్శ లేదు, సరైన రచయితలు ఆ వైపున దృష్టి పెట్టలేదు, ఇండస్ట్రీకి కూడా పట్టి లేదు అస్సలు. నేను చాలా కాలం రామానాయుడు గారితో ఒక మాట అనేవాడిని, సార్ మనం ఒక ఇంత పెద్ద 100 కోట్లు 1000 కోట్ల ఇండస్ట్రీ అంటూ ఉంటాం కదా, మనం ఒక ఆడిటోరియం కట్టుకొని దాంట్లో 24 గంటల పాటు ఒక సినిమా వేద్దాం సార్, వరల్డ్ సినిమాని. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వచ్చినా సినిమా ఆడుతూ ఉంటుంది. దీనివల్ల ఒక ప్యారలల్ సినిమా ఎట్లా వస్తుందని, మనకు ప్యారలల్ సినిమా చాలా అవసరం సార్. ఎంత పాపులర్ సినిమా అయినా కూడా మనకు ప్యారలల్ సినిమా అవసరము అని అంటే చాలాసార్లు చెప్పేసి వాళ్ళకి అర్థం కాలేదు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ఆడిటోరియం కట్టుకొని దాంట్లో ఇలాంటివి అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తారు, రచయితలు వస్తారు, వీళ్ళందరికీ ఒకటి చూయిద్దామనే అది ఇప్పటిదాకా ఒక కాంక్రీట్గా చేయలేదు. పైన మాత్రమే ఉంటూ ఉంటుంది. ఇది చాలా తొందరగా కొలాప్స్ అవుతుంది, నో డౌట్. మీకు పాన్ ఇండియా అనేది చూడండి, వచ్చే ఏడాది వరకు కొలాప్స్ అయిపోతుంది, పాన్ ఇండియా ఉండదు మీకు. ఎందుకంటే ఒక సినిమాకి ఒక 700 కోట్లు పోతున్నాయి, 600 కోట్లు పోతున్నాయి. ఎందుకు? 6 కోట్లలో 4 కోట్లలో సినిమా ఉండే వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. ఏంది పాన్ ఇండియా అంటే ఏం చూపిస్తున్నారు? పాన్ ఇండియాలో కథానాయకుడు నెమ్మదిగా విలన్గా మారుతున్నాడు. పాన్ ఇండియాలో అంతమించి అనుందా? రక్తం ఇంతకుముందు ఒకరిని చంపితే మనం చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు వాడు వందలాది మందిని చంపుతున్నాడు. ఒక కిల్ బిల్ సినిమా చూసేసి దాన్ని ఒక మ్యూజికల్ బ్యాలే లాగా చేస్తారు. అంటే రక్తం ఎంత అద్భుతంగా చింపుతామంటే మనం అంత హ్యాపీగా ఆనందిస్తున్నాం. అంటే మీరు సినిమా అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ ఎటువైపు వెళ్తుంది అంటే ఒక హత్యని, ఒక రక్తాన్ని, ఒక బీభత్సాన్ని మనకు అంటే మన పిల్లలు ఏమవుతారు రేపు పొద్దున? అంటే మన ముందు ఒకరు చనిపోయినా కూడా మనం అసలు స్పందించిన స్థాయికి వస్తున్నాం మనం. అసలు అంటే మనం అసలు చర్మాలు చాలా అదైనాయి. మీకు జబర్దస్త్ లాంటి కామెడీ పెడితే గానీ మీరు నవ్వట్లేదు. మీరు మరి ఇంతకుముందు జంధ్యాలలు వీళ్ళందరూ ఎలా తీస్తారు? వాళ్ళంతా ఎంత సున్నితంగా ఉన్నాం మనం. ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరిని హీరోలను చేస్తున్నాం మనం? అంటే ఇదంతా కూడా పాపులర్ సినిమా అవుతున్నది. అందుకోసమే వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, కొత్త డైరెక్టర్లకు కానీ ఎవరికైనా కూడా ముందు చరిత్ర తెలియాలి. వీళ్ళు ఎంత సున్నితంగా ఆలోచించిండ్రు, ఎంత గొప్పగా ఆలోచించిండ్రు. ఆ సున్నితత్వమే కదా ఇంత అద్భుతమైన సృజనాత్మకతని తీసుకొచ్చింది. 1980 తర్వాత మీరు ఒక సినిమా మీద రాసిన ఒక పుస్తకం చూపించండి నాకు. ఆ తర్వాత సినిమాలు తీయలేదు ఎవరు? మరి ఎందుకు మనం ఇంకా మిస్సమ్మ, గుండమ్మ కథ అవి 80 దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాం ఎందుకు? 80 తర్వాత మనకు ఒక శంకరాభరణం వచ్చింది అనుకోండి. శంకరాభరణం మీద 83లో సారు సినిమా వచ్చినాడు, 83లో అది కూడా వచ్చింది. మరి ఏదో ఒక శంకరాభరణం ఒక పుస్తకం చూపించండి నాకు. 80 తర్వాత సినిమాలు లేవా తెలుగులో? ఎందుకు వస్తలేదు? రచయితలు ఏమైందో? సో ఇదంతా మనము ఒకసారి ఆలోచించాలి, ఎటువైపు వెళ్తున్నాము, ఏముంది అనేది. ఇలా పట్టుకొని ఉన్న కొంతమందిని చెప్తా నేను. హెచ్ రమేష్ బాబు మొదటి నుండి సినిమా మీద అది చేస్తున్నాడు. వారాల ఆనంద్ కరీంనగర్లో ఉన్నాడు, ఆయన ప్రపంచ సినిమా కానీ వాటి గురించి రాస్తాడు. కొంత ఈ మధ్య కాలంలో వంశీకృష్ణ, ఈ మధ్య కాలంలో ప్రసేన్ కూడా ఇక ఆయన తిడుతున్నారని ఆపేశాడు. దాంట్లో ప్రసేన్ నా కొలీగ్ అయిపోయింది. అంటే ఇటీవల కాలంలో రాస్తున్న వాటి మీద మనం రాసామనుకోండి వెంటనే దాడి మొదలవుతుంది. సో ఇది మీరు సుకుమార్ శిష్యుడు అంటున్నారు కానీ నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను
ఇప్పుడున్న పెద్ద దర్శకుల ప్రతి సినిమా ఇంక్లూడింగ్ రాజమౌళి దగ్గర నుండి వాళ్ళ మొదటి సినిమాకి నేనే రివ్యూ రాశాను అనుకోకుండా. ఒక 50 మంది ఉన్నారు అలా వెన్నెల్లో, దానిలో సుకుమార్ కూడా ఉన్నారు. అంటే ఎలా ఉండేది అంటున్న రిలేషన్ ఒక డైరెక్టర్తో ఒక విమర్శకుడికి ఎలా ఉంటుంది. సుకుమార్ సినిమా అది రామ్తో తీసింది ఏంటది, జగడం. ఆర్య ఇదేం జగడం అని నేను ఎడ్డింగ్ పెట్టా అప్పుడు ఆ టైంలో. నేను మొన్నే నాకు గుర్తుకొచ్చేదో 30 ఏళ్ళు అయిందని నేను ఊరికే పెట్టా. అది నేను పెట్టిన హెడ్డింగ్ ఆర్య అంటే అంతకుముందు ఆర్య తీశాడు, ఆర్య ఇదేం జగడం అని రాసిన తర్వాత సుకుమార్ అంటే దాని మీద అంటే అప్పుడు 1 వీక్లోనే వచ్చేది కాబట్టి అప్పుడు ఇంకా చాలా అది ఉండే, అంటే ఒక మంచి అందరి మధ్యలో ఒక మంచి ర్యాప్ ఉండేది. సరే చల్లగారు ఏం రాస్తారు అది అంటే ఇది రాసేసి దానిలో ఒక వాక్యం లాస్ట్లో రాసా, సుకుమార్ శివ చూసుంటే బాగుండేది సినిమా తీసే ముందు కొద్దిగా చూసుంటే బాగుండేది అని. అక్కడ సుకుమార్కి కోపం వచ్చింది. అంటే నేను శివ అంటే మీరు రాసిందంతా బాగుంది కానీ శివ చూడమని నన్ను అంటావంటే, ఆయన అప్పుడు యంగ్స్టర్ చాలా. గ్రీన్ పార్క్ హోటల్లో ఏదో ప్రెస్ మీ దానికి వెళ్తే నన్ను పట్టుకొని అడిగారు, ఇలా రాశారంటే నేను శివ చూడకుండా నేను డైరెక్టర్ అయ్యానా అది ఇదని ఒక గంట సేపు గొడవ పెట్టుకున్నారు. సుకుమార్ నేను ఎందుకన్నానంటే శివ ఎందుకు అయ్యాడు ఆయన అనంటే వాళ్ళ కుటుంబాన్ని వదులుకున్న తర్వాత అప్పటిదాకా వినాయక చవితికి వసూల్లోకి వచ్చిన రౌడీలు వాళ్ళందరినీ కూడా శివ రియాక్ట్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది. సో రియాక్ట్ కావట్లేదు సమాజంలో జరిగే వాటికి. ఈ క్రమంలో ఏంటంటే నాకు ఇదంతా అర్థమైపోయి ఇక తెలుగు సినిమా ఎప్పటికీ ఎదగదు అనేది నాకు ఒక పాయింట్ ఫిక్స్ అయిపోయింది యాజ్ ఎ ఫిలిం క్రిటిక్గా అయిపోయి. అంటే నేను మలయాళం చూస్తున్నా, నేను మరాఠీ చూస్తున్నా, వాటిని కూడా పరిచయం చేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి ఎక్కడెక్కడ ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ ట్రెండ్ వస్తుంది ఏంటనేది నేను ఒక విమర్శకుడిగా ముందే అబ్జర్వ్ చేసి రాస్తున్నా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు అది కాదు నా బాధ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా అనేది రావాలనేది నాకు ఒక గట్టి కోరిక ఉంది. అంటే చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత నేను అది అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అది ఇంకా అసలు ఏం చేయట్లేదు. పైగా మీకు తెలిసే ఉంటది, మన ఉర్దూ సినిమా అద్భుతంగా ఉండేది, అది కూడా పోయింది. మీరు ఎప్పుడైనా ఉర్దూ సినిమా చూస్తున్నారా? ఇప్పుడు అంతకుముందు ఎన్నో సినిమాలు 56 సినిమాలు నేనే చూశాను. సో ఇది పోవడం అనేది మన రూట్స్ను పోగొట్టుకోవడం అది. సో కాబట్టి ఈ రూట్స్ను చెప్తున్న ఇలాంటి పుస్తకాలు డెఫినెట్గా ఇప్పుడు అవసరం, ఈ కాలానికి అవసరం చాలా. కాబట్టి తెలుగులో రాసే రచయితలు రావాలి. అంటే ఊరికే ఫేస్బుక్లో రాసే వాళ్ళు ఇవి నిలబడవండి ఎప్పుడు కూడా. అవి జస్ట్ మన ఎమోషన్స్ని అవి చేస్తూ ఉంటాయి తప్ప అవి నిలబడవు. కాబట్టి పుస్తక రూపంలో కృషి చేస్తున్న వాళ్ళకి డెఫినెట్గా మనందరం బాసటగా నిలబడాలి. ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్కి కూడా సంబంధించిన విషయం. మన పిల్లలు దీంట్లో ఎఫెక్ట్ అవుతారు, మన సమాజం ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ ముందు ఒక రక్తం చిందుకుంటూ ఒకటి ఉన్నా కూడా మనది కాదులే అనుకుంటారు. ఇప్పుడు 20 మందిని 30 మందిని ఎన్కౌంటర్ చేసినా కూడా మనం ఏం మాట్లాడుకోవట్లేదు, ఆ సింగిల్ కాలం వార్త కూడా అవ్వట్లేదు. అంతకుముందు ఒక ఎన్కౌంటర్ జరిగితే అది ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మనం పేపర్లో కంటిన్యూగా చూసేవాళ్ళం, ఫాలో అప్స్ ఉండేది. అసలు కదిలిపోయేవాళ్ళం. అలాంటిది ఒక బస్సు యాక్సిడెంట్ అయిందంటే కదిలిపోయేవాళ్ళం, 10 మంది చనిపోయారంటే. ఎటు పోతున్నా అంటే ఇవన్నింటి సినిమానే కాదు. సో కాబట్టి మనకి ఏది కావాలి, ఏది మంచి అనే ఒక విచక్షణ లేకపోతే ఇదంతా ఉంటుంది. కానీ మనకు ఆ విచక్షణ ముఖ్యము. కాబట్టి ఏ పుస్తకం కావాలి, ఈ పుస్తకాలే మనల్ని విచక్షణను కాపాడుతాయండి ఎప్పుడు కానీ. సో కాబట్టి సాహిత్యం ఎప్పుడొచ్చినా కూడా దాన్ని మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా సినిమా సాహిత్యం చాలా రావాలనేది నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ.